హలో అండి, నమస్తే. ఇవాళ మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. పులుసు రెగ్యులర్గా మనం పులుసు చేసుకుంటాం, అలాగే ఫ్రై కూడా చేసుకుంటుంటాం. అయితే ఇవాళ ఫ్రై చూద్దాం మనం. దానికోసం 1 కేజీ వరకు ముక్కలు తీసుకోవాలండి. ఇలా కడిగి కొంతసేపు ఇది ఉప్పు ఇంకా పసుపు వేసి కడిగామండి. కడిగిన తర్వాత ఫ్యాన్ గాలికి లేదంటే నార్మల్గా గాలికి ఆరబెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 3/4 టేబుల్ స్పూన్ వరకు. అలాగే ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడంత తీసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం తగినంత ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని కలపాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకొని చక్కగా అదంతా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటిని మనం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అదే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటట్టయితే 15 to 20 మినిట్స్ పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం 1 గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదా, ఫిష్ ముక్కలు, వాటిని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. పైనుండి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఒకవైపు మగ్గనివ్వాలి కొద్దిగా. ఆ తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఇంకొక వైపు తిప్పుకోవాలి. అన్నీ ఇంకొక వైపు తిప్పుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక వైపు తిప్పుకున్నాక కూడా ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు జరుపుతూ ఫ్రై చేసుకోండి. స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. మసాలాలు ఎక్కువ యూజ్ చేయొద్దండి. కారం అది ఫిష్కి సరిపోయేంత, అంటే ముక్కకి సరిపోయేంత మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే ఎక్కువగా మాడిపోయినట్టు అవుతుంది. మీకు చప్పగా అనిపిస్తే తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిగా కొద్దిగా కారం పొడి, ఉప్పు, ధనియా పొడి పైనుంచి చల్లుకోవచ్చు. కానీ ఇదైతే సరిపోతుందండి. మీడియం కారం తినే వాళ్ళకి, కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో 2 మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుతూ 2 సైడ్స్ మంచిగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. అలాగే పీస్ కూడా మంచిగా గట్టిగా ఉంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.